నేను ఆర్జే అనూష. రేడియో సిటీ నువ్వు నేను సినిమాలో ఇవాల్టి సినిమా జూనియర్ ఎన్టీఆర్ గారి ఆది. 2002లో రిలీజ్ అయిన ఈ సినిమా ఆ టైంలో ఎందరో ప్రేక్షకుల మనసును దోచుకుంది. అండ్ వివి వినాయక్ గారికి డైరెక్టర్ గా ఇది మొదటి సినిమా. ఆది ఒక హ్యూజ్ కమర్షియల్ సక్సెస్ గా నిలిచిన సినిమా. తమిళ్లో, బెంగాలీలో కూడా తీయడం జరిగింది. మరిందిట్లో యాక్టర్స్ గురించి చూస్తే మన జూనియర్ ఎన్టీఆర్ అండి. అసలు అప్పట్లో జూనియర్ ఎన్టీఆర్ ఎట్లుండేవారు, భలే క్యూట్ ఉండేవారు కదా. అండ్ ఇందులో కీర్తి చావ్లా కూడా నటించడం జరిగింది. అండ్ ఆ టైంలో ప్రతి ఒక్క అబ్బాయి కూడా అరే నాకు ఇట్లా మస్తు బుగ్గలుండే అమ్మాయి గర్ల్ ఫ్రెండ్ కి వస్తే బాగుండేదే అన్నట్టు ఉండేవారు అనమాట. సో ఈ సినిమానైతే ప్రొడ్యూస్ చేసింది బెల్లంకొండ సురేష్ గారు. మార్చ్ 28, 2002 రిలీజ్ అయిన ఈ సినిమా ఒక సెన్సేషన్ గా నిలిచింది. ఇంకా మ్యూజిక్ విషయానికి వస్తే మణి శర్మ గారు ఆయన మ్యూజిక్ తో ప్రజల్లో ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నారు. అండ్ ఈ సినిమా 4 నంది అవార్డ్స్ గెలుచుకుంది. అండ్ ఇట్ ఇస్ రిలీజ్డ్ ఇన్ 118 సెంటర్స్ అండ్ ran for 100 days in 96 సెంటర్స్. ఇంకా సినిమా విషయానికి వస్తే ఈ సినిమా అంతా కూడా ప్రాపర్ రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంది. సో ఫిలిం కి చూసుకుంటే వీరారెడ్డి యుఎస్ నుంచి చాలా కాలం తర్వాత వాళ్ళ వైఫ్ తోటి వాళ్ళ కొడుకు తోటి వస్తారు, ఇండియాకి వస్తారు. ఆ కొడుకే మన జూనియర్ ఎన్టీఆర్ అయినటువంటి ఆదికేశవరెడ్డి. సో వీరారెడ్డి గారి వాళ్ళ ఫాదర్ చనిపోయినాక ఆ రెస్పాన్సిబిలిటీ అంతా కూడా నాగిరెడ్డికి అప్పచెప్పి వెళ్లారు. సో నాగిరెడ్డి ఇక్కడంతా కూడా ఆ ప్రాపర్టీస్ ని, ఆ పొజిషన్ ని మిస్యూజ్ చేస్తున్నారని తెలిసింది. సో ఆ టైంలో ఇంకా వీరారెడ్డి ఆ ల్యాండ్ ని, ప్రాపర్టీస్ అంతటినీ కూడా 2000 కుటుంబాలకి దానం చేద్దామని ఫిక్స్ చేస్తారు ఆ విలేజ్ లో. ఇదంతా తెలుసుకున్న నాగిరెడ్డి వీరారెడ్డి ఫ్యామిలీ మీద అటాక్ చేయిస్తారు. వీరారెడ్డిని, వాళ్ళ వైఫ్ ని చంపించేస్తారు. సో వీరన్న అని చెప్పి, అదేనండి మన చలపతిరావు గారు యాక్ట్ చేస్తారనమాట. ఆయన మన ఆదిని ఎట్లా ఒకలా ఎస్కేప్ చేసి హైదరాబాద్ తీసుకుని వచ్చేస్తారు. సో ఆ టైంలో వీరారెడ్డికి ఎవరైతే ఆ ట్రస్టెడ్ పీపుల్ అందరూ ఉన్నారో వాళ్ళందరినీ 14 years జైల్లో ఉంచుతారు. ఆ తర్వాత 12 సంవత్సరాల తర్వాత ఆది ఎట్లా చదువుకున్నాడు, కాలేజ్ లో నందు అనే అమ్మాయితో ఎట్లా ప్రేమలో పడతాడు. అండ్ ఆది చూసుకుంటే ఈజ్ అ ఫన్ లవింగ్ బాయ్ అండ్ చాలా షార్ట్ టెంపర్డ్ గాయ్ కూడా. లేటర్ ఆన్ చూసుకుంటే మరి ఆది ప్రేమలో పడిన నందువే నాగిరెడ్డి కూతురు. సో 14 సంవత్సరాల తర్వాత ఆది రాయలసీమలోకి ఎట్లా అడుగు పెట్టాల్సి వస్తుంది. సో ఆ ట్రస్టెడ్ మెంబర్స్ అందరూ ఈ ఆది వెనకాల ఎట్లా నిలబడతారు, సో వాళ్ళ ఫాదర్ చేయాలనుకున్నది ఆది ఎట్లా చేస్తాడు అనేదే సినిమా. సో ఒక ఫన్ లవింగ్ ఫ్యాక్షనిస్ట్ కైండ్ ఆఫ్ మూవీ అని చెప్పాలి. ఇందులో 6 పాటలు ఉన్నాయి. 6 పాటలు కూడా చాలా బాగుంటాయి. అందులో అయితే తొలి పెలుపే నీ తొలి పెలుపే అన్న సాంగ్ అయితే ఆ టైంలో ప్రతి ఒక్క పెళ్లిలో మారు మోగిపోయింది. మీకు కూడా గుర్తొచ్చిందా? అదబ్బా ఈ రోజు నువ్వు నేను సినిమాలో జూనియర్ ఎన్టీఆర్స్ ఆది.